ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కార్యకర్త సమావేశాలతో హోరెత్తిస్తూ ఉండగా టీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారాలు ర్యాలీలతో వేడి పుట్టిస్తోంది. అన్ని పార్టీల అగ్రనాయకులు మెదక్లో పాగా వేశారు. ఎగస్ పార్టీ వాళ్ళని నానా రకాలుగా విమర్శిస్తూ ప్రచారానికి ఊపు తెస్తున్నారు. నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లతో సమావేశాలు దత్తరిల్లిపోతున్నాయి. మెదక్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్ని నిర్వహించింది. ఎన్నికల ప్రచార బాధ్యతలు మోస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల సహా పలువురు సీనియర్ నేతలు సంగారెడ్డి, పటాన్ చెరువులో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని నేతలు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారికి లేనిపోని ఆశలు కల్పించారని, చివరికి అవే టీఆర్ఎస్ సర్కార్ నావను ముంచే పరిస్థితికి తెస్తున్నాయని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశాలు కూడా హాట్గా సాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్ తదితరులు సంగారెడ్డి, పటాన్ చెరువులో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ నిజాం రాజును తలపిస్తున్నాడంటూ ఘాటైన విమర్శలకు దిగారు నేతలు. జగ్గారెడ్డికి భయపడి కేసీఆర్ కుటుంబం నిద్రపోవటం మానేసిందని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగ్గారెడ్డిపై కేసులు తిరగదోడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనటువంటి ఆత్మహత్యలు ఒక మెదక్ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ గారు అంటారు బీజేపీ కొంత కొట్టేయాలా, మా పార్టీ కొట్టేయాలి. నేను అడుగుతున్నాను, టీఆర్ఎస్ పార్టీ కోటెత్తుకేయాలి. కార్యకర్తల సమావేశాలు ముగించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయింది. ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీని చంద్రబాబు నడిపిస్తున్నాడని హరీష్ విమర్శించారు. బాబు, పవన్ కళ్యాణ్ చేతిలో కిషన్ రెడ్డి కీలుబొమ్మలా మారారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ వాగ్దానాలు, గతంలో చేసిన ప్రసంగాల